బ్యాక్ టు న్యూస్. వరంగల్ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించింది ఓ వృద్ధురాలు. ఇందుకోసం బావిలో దూకింది. కానీ అందులో నీళ్లు లేకపోవడం, విపరీతమైన బురద ఉండటంతో చిన్న గాయాలతో బతికి బయటపడింది. అయితే ఆ బావిలో అంతకు ముందే ఓ శునకం పడిపోయింది. బురద నుంచి బయటపడదామని ప్రయత్నిస్తున్న వృద్ధురాలికి బావిలో ఓ నాగుపాము కాటు వేసేందుకు మీదకు రాసాగింది. కానీ వృద్ధురాలికి రక్షణగా నిలిచింది శునకం. ఏకంగా 12 గంటల పాటు ఆమెను రక్షించి విశ్వాసాన్ని చాటుకుంది. వృద్ధురాలు సుగుణమ్మను రక్షించే క్రమంలో 2 సార్లు పాము కాటుకు కూడా గురైంది ఆ శునకం. కుక్క అరుపులు, వృద్ధురాలి ఆర్తనాదాలు విన్న గ్రామస్తులు ఆ వృద్ధురాలి శునకాన్ని బావిలోంచి తీశారు. అయితే బావిలో బుసలు కొడుతూ తిరుగుతున్న నాగుపామును చూసి ఆశ్చర్యానికి గురయ్యాయి. మృత్యువు తానంతట తానే వస్తే తప్ప ఎవరూ ప్రాణాలు తీయలేరనే సత్యానికి ఈ ఘటనే నిదర్శనమని అంటున్నారు స్థానికులు. నల్లబెల్లి మండలం ఆర్షనపల్లిలో జరిగిన ఈ వింత ఘటన అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది.